హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. హ్యాపీ సండే ఫ్రెండ్స్. ఏం చేసుకున్నారు ఇవాళ? స్పెషల్స్ ఏమేం చేశారు ఫ్రెండ్స్? మాదైతే సండే స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ చేశాను. ఎందరు ఎన్నో రకాలుగా చేస్తారు కదా, ఒక్కోళ్ళు ఒక్కో స్టైల్. ఇలా ఒక్కసారి నా స్టైల్లో మటన్ కర్రీ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే నేను 30 కేజీ మటన్ తీసుకున్నా. ఇక్కడ చూడండి, టమాటా పేస్ట్ చేసుకున్నా, ఆనియన్స్ కట్ చేసుకున్నా, పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని మటన్ కర్రీ వండుకుందాం. కర్రీకి కావాల్సినంత ఆయిల్ పోసుకుంటున్నా. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్పైసెస్ అయితే యాలకులు, లవంగాలు, ఇదైతే బగారాకు. స్మెల్ బాగుంటుంది, కర్రీ టేస్ట్ ఉంటుంది. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకున్నా. పచ్చిమిర్చి ఇవన్నీ కొంచెం ఆయిల్లో మగ్గింది అనుకున్నప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. అన్నీ బాగా మగ్గిపోయినాయి కదా. అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లి పేస్టు మొత్తం ఆయిల్లో ఒకసారి బాగా కలుపుకొని పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలి. ఇట్లా మంచి చూడండి, ఆనియన్స్ ఎంత మంచి చక్కగా మగ్గిపోయినాయి కదా. ఇలా ఒక్కసారి కలుపుకొని బాగా కలుపుకుందాం. బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లోకి టమాటా పేస్ట్ వేసుకుందాం. ఇలా టమాటా పేస్ట్ ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని 2 నిమిషాలు మగ్గించుకొని కొంచెం మగ్గింది అనుకున్నప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుందాం. పసుపు వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా టమాటా పేస్ట్ వేసుకొని ఏ కర్రీ చేసినా టేస్ట్ బాగుంటుందండి. గ్రేవీ చిక్కదనం కూడా ఉంటుంది. ఇలా చేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది. మూత పెట్టేసుకుందాం. చూడండి, ఆయిల్ అనేది పైకి వచ్చిందంటే మంచిగా ఫ్రై అయిపోయినట్లే. బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ వేసేసుకుందాం. మటన్ వేసుకొని అంతా బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం మటన్ని కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకుంటాం. ఈ కర్రీ అయితే రైస్లోకైనా చపాతీలోకైనా సండే స్పెషల్ పూరీలోకి అయితే సూపర్గా ఉంది. మేమైతే ఫ్యామిలీ మెంబర్స్ అందరం హ్యాపీగా తినేస్తాం ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చూడండి, ఇలా మటన్ని బాగా కలుపుకుంటూ 1-2 సార్లు మూత తీసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచిగా మగ్గిపోవాలి. మగ్గేటప్పుడు వాటర్ అనేది వస్తుంది కదా, ఆ వాటర్ వేసర్ అనేది మంచిగా ముక్కలకి అంతా బట్టి మంచిగా ఫ్రై అయిపోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మటన్ని. చూడండి, ఇలా మంచిగా కలిపేసుకోవాలి. ఇలా చేసుకుంటే మాత్రం కర్రీ అయితే స్లోగా వండుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి. చూడండి ఎంత బాగా ఉడికిందో, చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా. ఇట్లా ఉండాలి. ఇట్లా ఎంత మంచిగా ఉడికిపోయిందో చూడండి. బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కారం వేసుకుందాం. కారం మటన్ తగినంత వేసుకోండి. మీకు రుచికి సరిపడా ఎంత అవసరం ఉందో అంత. ఇదైతే ధనియా పౌడర్, గరం మసాలా నేను ఇందులో మిక్సీ పట్టుకున్నాండి, వేసేసుకున్నా. కొంచెం గ్రేవీ చిక్కదనం కోసం చూడండి, ఇక్కడ కొబ్బరి పొడి కూడా వేసుకున్నా. తగినంత ఉప్పు కూడా వేసుకున్నా. ఇవన్నీ వేసుకున్నాం కదా. మంచిగా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే ఒక 2 నిమిషాలు ఉప్పు కారం మంచిగా పడుతుంది. ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. మూత పెట్టేసుకుందాం. 2 నిమిషాలు మగ్గిపోతుంది. చూడండి ఎంత బాగా మంచిగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి గ్రేవీ కోసం వాటర్ పోసుకుందాం. గ్రేవీతో కర్రీ చాలా బాగుంటుందండి.
ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని మంచిగా ఉడికించుకుందాం. చూడండి, మరీ చిక్కగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మటన్ అయితే మంచిగా ఉడికేలాగా బాగా ఉడికించుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో మటన్. చూస్తేనే మటన్ ఉడికింది, ఏ కర్రీ అయినా ఉడికింది అనుకున్నప్పుడు ఆయిల్ అనేది పైకి వస్తుంది. కరెక్ట్గా ఉడికింది. చాలా టేస్టీగా మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నా స్టైల్లో మటన్ కర్రీ ఇలా చేశాను. ఫైనల్గా టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేసుకొని తినేసేయడమే. చాలా బాగుంటుంది. ఇట్లా ఉండాలి మటన్ కర్రీ అనేది, ఇలా ఉండాలి. అచ్చం ఫంక్షన్లో తిన్నట్టే ఉంది ఈ కర్రీ అయితే. చాలా బాగుంటుంది గ్రేవీతో. ఇలా ఉండాలండి కర్రీ. టేస్ట్ మాత్రం ఫ్రెండ్స్, నేనైతే మటన్ కర్రీ ఇలా చేశాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నచ్చితే మన వర్మ లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో కలుద్దామా మరి. నేనైతే మా ఇంట్లో వాళ్ళు దీని కాంబినేషన్కి అయితే నేను పచ్చిపులుసు చేసిన ఫ్రెండ్స్. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం సండే హ్యాపీగా మటన్ పచ్చిపులుసుతో హ్యాపీగా తినేసాం. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి. బాయ్ అండి.